అమ్మవారి తమ్ముడు పోతురాజు అండి. ఏది ఇష్ట తగలకుండా జనాలకి అమ్మవారికి ఏది ఇష్ట తగలకుండా కాపలా కాయడు తమ్ముడు పోతురాజు. అమ్మకి మాలచ్చమ్మకి తమ్ముడు. అదే హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ అయితే అయ్యింది కదా. సంక్రాంతి పండుగలో చాలా చోట్ల జాతరలు అయితే జరుగుతాయి. ఇది మా ఊళ్ళో కాదు, మేము ఉండే చోట కొంచెం దూరంలో ఈ జాతర అయితే జరిగింది. 5 రోజుల జాతర. ఆ జాతరకైతే మేము వెళ్ళాము అందరూ. అక్కడైతే నేను వీడియో తీశాను. ఇది ఒనుములమ్మ అమ్మవారి జాతర. ఇందాక చూసారు కదా, పోతురాజు అని అమ్మవారి తమ్ముడు. ఆయన అయితే బయట కాపలా ఉంటారు. అదైతే అక్కడ చెప్పారు కదా, మీకు అర్థమైందా? బయట కాపలా ఉంటారు పోతురాజు అని. సిటీల్లో ఉండే వాళ్ళు అయితే ఈ జాతరలు తీర్థాలు ఇవన్నీ అయితే మర్చిపోతున్నారు. అదే పల్లెటూరులో వాళ్ళు అయితే ఈ జాతరలు ఇవన్నీ కూడా చాలా బాగా చేసుకుంటారు. చూసారు కదా, జెయింట్ వీల్స్, డిస్కో డ్యాన్స్ ఇవన్నీ చూసారు కదా, చాలా సరదాగా ఉంటాయి. ఎగ్జిబిషన్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎగ్జిబిషన్ అనగానే మనకి బయట ఎక్కడైనా ఉంటాయి, కానీ ఇలాంటి జాతరలు అయితే పల్లెటూరుల్లో అక్కడక్కడ అమ్మవారి గుళ్ళు ఉంటాయి కదా, అలాంటి చోట్లే జాతరలు చేస్తారు. అదే సిటీస్లో అయితే ఉండవు. ఇంకా చూసారు కదా, తీర్థాలు అయితే ఇలా ఉంటాయి. తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. వీళ్ళు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో బొమ్మలు. చాలా సరదాగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. జెయింట్ వీల్స్ ఇవన్నీ అయితే నేను జనంలో ఎక్కకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఒకసారి ఎక్కానబ్బా, నేనైతే జెయింట్ వీల్ ఎక్కాను. ఇంకా ఎప్పుడు కూడా 3 రోజుల వరకు అయితే నేను జెయింట్ వీల్ ఎక్కిన తర్వాత 3 రోజుల వరకు నాకు కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. కాబట్టి నేనైతే ఎప్పుడు కూడా ఎక్కకూడదు అనేది ఫిక్స్ అయ్యాను. నాకు చాలా భయం. చూసారు కదా, ఇవన్నీ డెకరేషన్ చేశారు ఇక్కడ, చాలా అందంగా ఉన్నాయి చూసారా. సంక్రాంతి పండుగ అనేసరికి ఇది పెద్ద పండుగ మనందరికీ. కాబట్టి చాలా దూరాల నుంచి పల్లెటూళ్ళకి చూడడానికి వస్తారు. దూరంగా ఉన్న వాళ్ళంతా, చుట్టాలు బంధువులంతా కూడా. అలాంటప్పుడు మనకి ఇలాగా జాతరలు అనేసరికి అందరూ కూడా కలిసి బయటికి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు చాలా సరదాగా ఉంటుంది. జాతర అనేసరికి చూసారు కదా, ఇక్కడ చాలా రకాల గాజులన్నీ అవన్నీ కూడా చాలా రకాలు దొరుకుతాయి. గాజుల దగ్గర నుంచి బట్టల వరకు, గిన్నెల వరకు, అలాగే లేడీస్ పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు కానీ అన్నీ కూడా, జెంట్స్కి కానీ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. మనకి బయట షాపులో దొరకవని కాదు. అదొక ఆనందం అన్నమాట. మనం ఇక్కడికి వచ్చామా, ఏదో ఒకటి కొనుక్కున్నామా, సరదాగా ఉన్నామా, అంతే. అవన్నీ కూడా మనం ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ ఉంటాం. అదొక తృప్తి మనకి అలా కొనుక్కుంటే. ఇక్కడ జీళ్ళు చూసారు కదా, ఇవి ఎవరికి తెలియవు, చాలామందికి తెలియదు. జీళ్ళు అంటే ఏంటి అంటారు. అది బెల్లంతో చేస్తారనమాట. అవి జీళ్ళు. నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి జీళ్ళు గురించి. అలాగే జాతర అనేసరికి జీళ్ళు, ఖర్జూర పండు ఇవన్నీ అలవాటు బాగా జాతర నుంచి తీసుకెళ్ళడం. చూసారు కదా, ఇవన్నీ ఎంత సరదాగా గడిచిందో. ఇలాగే అప్పుడప్పుడు మీరు పండక్కి ఎక్కడైనా సరే దూరంగా ఉన్న వాళ్ళు పండక్కి రండి, ఇలాంటివన్నీ చూడండి, ఆనందంగా గడపండి. అలాగే వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. ఓకేనండి, బాయ్.